కావలి జనసేన పార్టీ నాయకులు ఆలా శ్రీనాథ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ దగదర్తి మండలం ఉలమపాల జాతీయ రహదారి వద్ద ఉన్న దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 101 టెంకాయలు కొట్టి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ తో పాటు నెల్లూరు జనసేన పార్టీ నాయకులు ఆసి కలికన్, కృష్ణపెన్నా రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్ హాజరయ్యారు. భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు, గుండె నిండ ధైర్యమున్న వీరుడు. భగత్ సింగ్ భావమున్నవాడు, కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు, మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు, ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు. ముఖ్య విశేషం ఏంటంటే అందరు సమావేశం అవడానికి మా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యరీత్యా ముక్కుకి కొంచెం సర్జరీ జరిగింది. దానికి త్వరగా కోలుకొని మా అందరిలోకి మునుపట్లాగా వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏంటంటే ఇప్పుడుకే బాగా బలంగా చూపించడం జరిగింది. అదేవిధంగా అందరి ఆశీర్వాదాలతోటి ఆయన ఆరోగ్యం కుదుటపడి మళ్ళా యథావిధిగా ప్రజారంగంలోకి రావాలని మేమందరం ఆశిస్తూ ఇక్కడ 51 టెంకాయ ఆంజనేయ స్వామి దగ్గర కొట్టడం జరిగింది. అదేవిధంగా సాయన్న ఆకు పూజ చేయటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు కానీ మన ప్రసాద్ గారు అరేంజ్ చేయటం జరిగింది. మన శంకర వినాయక్ కానీ, అదేగాక కార్తీక్ శర్మ కానీ, మన దాదాపు మండల అధ్యక్షుడు వెంకట యాదవ్ కానీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన అలహర్ సుధాకర్ గారు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి, మరియు రాష్ట్ర వీర మహిళ కృష్ణపెన్నా కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్ గారికి, అదే రకంగా ఆషిక్ అన్న గారికి, పిల్లల కోసం పరితపించే వ్యక్తి చిన్న స్వల్ప హెల్త్ ప్రాబ్లంతో అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్కి అడ్మిట్ అయ్యి శస్త్రచికిత్స చేసుకోవడం అనేది అందరినీ కలిసివేసింది. వారు భారతదేశంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ స్వీకరించిన తర్వాత ఎక్కడో వెనుకబడిపోయినటువంటి పంచాయతీరాజ్ శాఖని ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి మంత్రిత్వ శాఖలో నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించి భారతదేశ ప్రజల కోసం, అదేవిధంగా ఆంధ్ర ప్రజల కోసం, ముఖ్యంగా జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తూ ఈరోజు మన దక్షిణముఖ ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా పూజలు నిర్వహించడం జరిగింది. వారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయ స్పందనతో వారు త్వరగా కోలుకొని బయటకు వచ్చి మా అందరికీ కూడా ముందుకు తీసుకెళ్తారని, ఆంధ్రప్రదేశ్నే కాకుండా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ అండగా ఉంటూ చేయుతుగా ఉంటారని వీరందరి ఆశీస్సులు మనందరి ఆశీస్సులు ఉంటాయని సదా ఉంటాయని, వారి త్వరగా కోలుకొని ముందుకు వస్తారనేసి ఆశాభావం వ్యక్తం పరుస్తూ, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అయిందనేసి తెలిసింది. ఆపరేషన్ కూడా త్వరలోనే కోలుకొని బయటకు వస్తున్నారు. కాబట్టి మన అందరూ ఎవరు కూడా ఆయన ఆరోగ్యం గురించి చింత చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి త్వరగానే కోలుకొని బయటకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా దేవాది దేవుడు ఆంజనేయ స్వామి వారికి, శ్రీరాముల వారి
వారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలనేది, ఇక్కడికి వచ్చిన వారి ప్రతి ఒక్కరి ఆరోగ్యాలు ఉండాలని, బాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.